శ్రీ పంచముఖ ఆంజనేయుడి సన్నిధిలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ వేడుక జరిగింది. స్థానిక షరఫ్ బజారులోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం సీతారామ కళ్యాణం నిర్వహించారు. ఆలయ ఈవో హరిప్రసాద్, అర్చకులు రెంబెచర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్ పర్యవేక్షించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృంద సభ్యులు అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. వైఖానస ఆగమోక్తంగా జరిగే ఉత్సవాలలో 31వ తేదీ రాత్రి శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణం, ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి రథోత్సవం, 2వ తేదీ ఉదయం శ్రీ చక్రస్నానం, పూర్ణాహుతి, 3వ తేదీ పుష్పోత్సవం, 4వ తేదీ తిరుప్పావడ సేవ కార్యక్రమాలు జరుగుతాయని ఈవో హరిప్రసాద్ వివరించారు. కార్యక్రమంలో భాగవతుల నిఖిల్ శాండిల్య, ప్రవచనకర్త కేవి కోటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణమూర్తి, వెంకటేశ్వరరావు, పలువురు భక్తులు పాల్గొన్నారు. పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం షరఫ్ బజార్ నందు 28వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు జరుగు వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఈ రోజున సీతారాముల వల్ల కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణమును మా అర్చక స్వామి అయిన శ్రీనివాసమూర్తి గారు, వారి కుమారులు కిరణ్ గారు, సురేష్ గారు, మరి యాజ్ఞిక స్వామి మారుతి గారు ఘనంగా నిర్వహించున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ధన్యవాదాలు. ఉదయం స్వామివారికి విశేష పూజాది కార్యక్రమం నిర్వహించుకుని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది. ఆలయ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు విశేషంగా పూజాది కార్యక్రమాలతో పాటు విశేష ఉత్సవ సేవలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రము తిరుచి వాహన సేవ, 30వ తేదీన సూర్యప్రభ వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవలు జరుగుతాయి. 37వ తేదీన శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థప్రసాద స్వీకరణ కూర్చున్నాము. అలాగే 1వ తేదీన మాఘశుద్ధ పౌర్ణమి నాడున శ్రీవారి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా పట్టణ పురవీధుల్లో కన్నుల పండుగ నిర్వహించేందుకు కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారు ఎంతో విశేషంగా కృషి చేస్తున్నారు.